ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జంక్ ఫుడ్ మంచిది కాదంటే వినరా? అయ్యో వసు గారు, ఫాస్ట్ ఫుడ్ తింటారంటారా? ఇంటి ఫుడ్ వేస్ట్ అంటారా? అవన్నీ నేనెక్కడన్నానే? హారిక కదా అనింది. దాన్ని కొట్టకుండా నన్ను కొడతావేంటే? తాను కడుపుతో ఉంది కదా, తనని కొట్టలేక మిమ్మల్ని కొడుతున్నాను. పోసే, ఆ చెత్త కింద పడేవే. వీళ్ళు తినమంది తినవే, లేదంటే నన్ను కొట్టి చంపేసేలా ఉన్నారు. నేను తినను. తినవా? తినను. తినవా? తినను. తినవా? తినను. తినవా? తినను. పోసే, నీకు దండం పెడతానే. ఆపవే, రావే, రా, వచ్చి కూర్చో. కూర్చో, కూర్చో. ఆంటీ, నేను తినను. నోరు మూసుకో. తినవే, తిను, తిను, తిను. తిను, మింగు, తిను. ముద్ద నోట్లో పెట్టుకుని గుట్టుకు మరి మింగు. మంచి తాగు, తాగు. తిను, తిను. తిను, తిను. అమ్మా, తినేసింది. ఇక నన్నేమనకు. ఇక నుంచి ఇలాగే ఇంటి ఫుడ్ తినాలి. కాదని బయట ఫుడ్ తిన్నారో? అర్థమైంది, అర్థమైంది. నా వీపు విమానం మొత్తం మోగిపోతుంది. అంతేకా? ఎన్నాళ్ళని ఇలా బెదిరిస్తారు? ఎల్లుండి కోర్టులో చెప్తాను మీ అందరి సంగతి. చెప్పు. కోర్టులో ఏం చెప్పాలో నాకు తెలుసు. నేను విడాకులు ఒకటి తీసుకోను, భరణం కూడా తీసుకుంటాను. బోనస్ గా మీ అందరినీ జైలుకి పంపిస్తాను. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. మేమేం చేయాలో అది చేస్తాము. ఈసారి జడ్జి గారి దగ్గర మీ ఆటలే సాగవు. నా లాయర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మేం కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారు. మేము గెలుపు గురించి ఆలోచించట్లేదు, నిన్ను కలుపుకోవాలని చూస్తున్నాము. చచ్చినా మీతో కలిసి ఉండను. చచ్చే వరకు చచ్చినట్టు అందరం కలిసి ఉండేలా చేస్తాను. అది చూస్తాను. రండి, భోజనం చేద్దాం. అమ్మమ్మ తినేసింది కదా మమ్మీ, మనం తిందాం. నేనెప్పుడు తిన్నానరా? మా మమ్మీ చేతిలో దెబ్బలు తిన్నారుగా. ఎందుకు వీళ్ళంతా ఇంతలా బిహేవ్ చేస్తున్నారు? మా ఇంటికి వెళ్ళిపోతానంటే వెళ్ళనివ్వరు, నచ్చిన ఫుడ్ తిందామంటే తిననివ్వరు. వీళ్ళని ఏం చేయాలి?
ఈ టైంలో ఆదిత్య కాల్ చేస్తున్నాడేంటి? హలో ఆదిత్య, హాయ్ హారిక, ఈ టైంలో కాల్ చేశారేంటి? నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? నోను, ఇప్పుడే డిన్నర్ అయింది. చెప్పండి. ఎందుకో నీ వాయిస్ వినాలనిపించింది. నిజానికి నిన్ను చూడాలనుంది, బట్ ఈ టైంలో నువ్వు బయటకు వస్తే బాగోదు కదా, అందుకే కాల్ చేశాను. అవునా? ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు, ఐమ్ ఫైన్. షూర్? యా, ఐమ్ గుడ్. టెండర్ మనకు రాలేదని డిసప్పాయింటెడ్గా ఉంటామని కాల్ చేశాను. అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? పార్టీ చేసుకుంటున్నారు. టెండర్ మిస్ అయిందని నువ్వేం ఫీల్ అవ్వకు హారిక. రేపు ఆఫీస్కి వస్తున్నావు కదా? వస్తాను ఆదిత్య. తప్పకుండా రావాలి. మనకు వేరే మంచి ఈవెంట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేయాలి. అలాగే. ఉండనా మరి? గుడ్ నైట్. గుడ్ నైట్. ఆదిత్య ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు? హారికను బయటికి వెళ్ళనివ్వకూడదు, నా గ్రిప్లోనే పెట్టుకోవాలి. హారికను అడ్డు పెట్టుకొని ఆ అభిరామ్ గాడి అంతు చూడాలి. ఎల్లుండి డివోర్స్ వచ్చాక ఈ ఇల్లు వెకేట్ చేసి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. వచ్చే భరణంతో ఆదిత్య పార్ట్నర్షిప్తో హారిక ఈవెంట్స్ అని కొత్త కంపెనీ పెట్టాలి. ఏం చేస్తున్నావే? నువ్వు కడుపు నిండా పెట్టావుగా, అరిగించే ప్రయత్నం చేస్తున్నాను. సారీనే, ఆ వసు కొట్టే దెబ్బలు తట్టుకోలేకే నీకు బలవంతంగా తినిపించాల్సి వచ్చింది. ఈ టార్చర్ ఇంకెన్నాళ్ళులే. ఎల్లుండి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానుగా. వీళ్ళ వాలకం చూస్తుంటే నేను పంపించేలా లేరే. ఏదో ఒక వంకతో నీకు విడాకులు ఇవ్వకుండా ఇక్కడే ఆపేసేలా ఉన్నారు. అందుకు నేను ఒప్పుకోవాలిగా. నా లాయర్ కూడా ఒప్పుకోడు. వసు ఏదో ప్లాన్ చేసిందని నాకు డౌట్గా ఉంది. దాని ధీమా చూస్తుంటే నిన్ను నీ లాయర్ని మించిన ఎత్తు ఏదో వేసిందని నాకు అనుమానంగా ఉంది. అదంతా మనల్ని బెదిరించడానికాంటీ. నేను భయపడే రకం కాదు. కానీ వాళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఆఖరికి ఆ బన్నీగాడు అను కూడా కొట్టేలా చూస్తున్నారు. చూపులతోనే కాల్ చేస్తున్నారు. వాళ్ళేం చేసినా రేపటి వరకే ఆంటీ. ఎల్లుండి వాళ్ళ ఆటలు సాగవు. వసక్క ఎలాంటి ప్లాన్ వేసినా నేను తిప్పి కొడతాను. అయితే తప్పకుండా విడాకులు తీసుకుంటావు కదా? తీసుకుంటాను. నాకు కమిషన్ ఇస్తావుగా? ఇస్తాను. నీకోసం ఈ రోజు వసుతో చంపదెబ్బలు కూడా తిన్నానే, మాటలు కూడా పడ్డాను. కొంచెం ఎక్కువ కమిషన్ ఇవ్వవే. ముందు విడాకులు భరణం రానివ్వండి ఆంటీ. నువ్వు తలుచుకుంటే వస్తాయిగా. ప్రెగ్నెన్సీ వస్తే డివోర్స్ రావని మీరే నన్ను భయపెట్టారుగా. అంటే నాకు పెద్దగా తెలీదే. వారసుడు కావాలని అఖిల్ గట్టిగా పట్టుబడతాడేమో. అభి, వసు, భాస్కర్, పావని అందరూ అఖిల్ వైపే ఉన్నారు. నీ వైపు నేను, మీ అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. నీకు విడాకులు వస్తాయో రావో. అంత దాకా వస్తే నేను ఏదో ఒకటి చేస్తానంటీ. అఖిల్తో విడిపోవటానికి అవసరమైతే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.